ఎలక్షన్లకు ముంగటి కానుంచి ఈ రెవెన్యూ శాఖ అంతు చూస్తా బాణం వేస్తాను అంటున్నాడు కదా కేసీఆర్ సారు. అయ్యో ఎట్లరో నాయన అన్నట్టు గజ్జ గజ్జం అనుకుంటా జీఆర్ స్వామి దర్శనం కూడా చేసుకొని వచ్చారు కదా. ఎందుకైనా మంచిదని ఇంకో ప్రయత్నం కూడా చేసుకుంటున్నారు. అగో ఎంత ముద్దుగున్నదో చూడు వీళ్ళిగ్రము. నల్గొండ జిల్లా మునుగోడు మండలంలో ఉన్న తహసీల్దార్ ఆఫీసులో అంటించిన బోర్డు ఇది. ఏం రాసిర్రో కనిపిస్తున్నాయి కదా. మా ఆఫీసులో అవినీతి అనేదే లేదు. పబ్లిక్ ఎవ్వలైనా రెవెన్యూ సేవకు పైసలు అస్సలు ఇయ్యొద్దు. ఒకవేళ ఎవలన్నా విఆర్ఏ కానుంచి విఆర్ఓ కానుంచి ఎవలైనా లంచం అడిగిర్రే అనుకోర్రి, ఇగో ఈ కింది నెంబర్లకు ఫోన్ కొట్టుర్రి అని తహసీల్దార్ నెంబరు చిన్న తహసీల్దార్ నెంబర్లు ఇచ్చిర్రు. మరి వీళ్ళే లంచం అడిగితే ఎవలకు చెప్పాలన్నా అయ్యా అని అడిగేటోళ్ళు ఉంటారు కదా. అగో ఆ ముచ్చట కూడా రాసిర్రు. ఒకవేళ మేమే లంచమే అడిగినాం అనుకోర్రి, మా మీద ఆఫీసర్లు కలెక్టర్ సార్ నెంబరుకు ఆర్డీఓ నెంబరుకు ఫోన్ కొట్టుర్రి అని ఇచ్చిర్రు. ఆ కలెక్టర్ ఆర్డీఓలనే మార్చే పని చేస్తున్నాడు కేసీఆర్ సార్ గానే. మస్తుగున్నది కదా ముచ్చట. ఇన్నొద్దులు లేంది ఇప్పుడే ఈ బోర్డులు ఎందుకు వెలుస్తున్నాయో అర్థమవుతున్నాయి కదా. కేసీఆర్ సారు రెవెన్యూ డిపార్ట్మెంట్ లో లంచాల తిత్తి తీస్తారని కత్తులు నూరుతున్నాడని తెలుస్తున్నాయి కదా. అందుకే మేము మంచోళ్ళం అని చెప్పుకునేందుకు ఇగో ఇట్లా తిప్పల పడుతున్నారు అన్నట్టు ఆఫీసర్లు. అయినా కేసీఆర్ సార్ ఒక్కసారి ఫిక్స్ అయితే వెనుక పోతాడా? కలెక్టర్ పేరు మార్చుడే, రెవెన్యూ శాఖ వీకుడే, సర్టిఫికెట్లు భూముల కాగితాలు అన్నిటికీ వేరే వ్యవహారం చేసుడే. అయినా ఇచ్చిన కొలువులు అయితే తీసేయరాదు. ఈ పని కాకపోతే ఇంకో పని చెప్తాడు కావచ్చు కేసీఆర్ సారు. ఏ పని అయితేంది, చదువుకు తగ్గట్టు పని చేస్తే చాలు అని అనుకోవాలి గాని అయ్యగారును కాల్చుడు ఇట్లా బోర్డులు పెట్టుకున్నాడు ఎందుకు అని అంటున్నారు కొంతమంది పబ్లిక్. కాదు కాదు ఇదంతా దొంగ బుద్ధందాలను తారుమారు చేసేటందుకేనని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. మరి ఇది ఎట్లా ముంగడ పడుతుందో ఏమో చూడాలి.